రైతుల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ స్పీచ్లు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి మంత్రులు రైతుల పట్ల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ ఏదైతే పనులు చేస్తుందో ఇలా రైతులందరూ కూడా బాధపడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళన్న మాటలు ఏంటంటే కేంద్రం కొన్నా కొనకపోయినా, మోడీ కొన్నా కొనకపోయినా 2,50,000 బడ్జెట్ ఉంది, ఓ 10,000 కోట్లు నాకు ఇవ్వండి నేను కొంటా అన్న వ్యక్తి ఇవాళ కేంద్రం ఎంత చెప్తుందో గంతే కొంటాం, ఒక్క గింజ కూడా ఎక్కువ కొనం అనే మాట మాట్లాడతారు. అప్పుడేమో మాకు దిమాగ్ లేదా, మేము దివాలా కాలమా, మీరు రైతు బంధు ఎందుకు ఆగిపోతుంది, రైతు బీమా ఎందుకు ఆగిపోతుంది, పథకాలు ఎందుకు ఆగిపోతాయి అన్నారు. యా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారు ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి వారిని బాకీ విక్రమార్క అనే పదం వస్తుంది. వారు ఉప ముఖ్యమంత్రి కాదు, వారు బాకీ ముఖ్యమంత్రి, అదేవిధంగా బాకీ విక్రమార్క. ఇక వారైతే కార్డు చూపించి ఇంట్లో తల్లిదండ్రుల ఫోటోలు ఉన్నా లేకున్నా, దేవుని ఫోటోలు ఉన్నా లేకున్నా ఈ కార్డు పెట్టుకోండి, ఇక గిట్లనే మొత్తం 3 నెలల 100 రోజులలో కంప్లీట్ చేస్తాను. 1000 రోజులైంది, 30 నెలలు దాటి వాళ్ళ హామీలన్నీ అట్లే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉండగా వ్యవసాయం అంటే దండగా, మళ్ళా ఈ గురు శిష్యులు అక్కడ ఇక్కడ శిష్యుడు అయిన ఇక్కడ ముఖ్యమంత్రి. మాకు మళ్ళా 10 సంవత్సరాల క్రితంగా చంద్రబాబు నాయుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తెలంగాణ పరిస్థితి ఉందో అదే పరిస్థితిని తిరిగి తీసుకురావాలని ఈ రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గప్పుడు ఎరువుల కోసం కష్టాలు, నీటి కోసం కష్టాలు, కరెంటు కోసం కష్టాలు, పండించిన ధాన్యాన్ని అమ్మాలంటే కష్టం, కొన్నిటోడు లేడు. మళ్ళీ అదే పరిస్థితి ఇవన్నీ మార్చింది. 10 సంవత్సరాలలో రైతును రాజు చేసింది కేసీఆర్ అయితే ఇలా రైతును వెన్నుపోటు పొడుస్తుంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మళ్ళా ఎరువుల కోసం కష్టము, నీళ్ళ కోసం కష్టము, కరెంటు కోసం కష్టము, అన్ని ఇబ్బందులే. ఇక అప్పుడు ఏం చెప్పిండు, ప్రతిపక్ష నాయకులు లేకున్నప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడైతే 10,000, 3 నెలలు దాటితే 15,000 అన్నారు. నేను అడుగుతున్నా, బట్టి విక్రమార్క గారు మీరేన్నారు ఇప్పుడు 99% అన్నారు. మరి వాళ్ళన్న 15,000 ఎకరాలు మొత్తం తెలంగాణలో ఒక్క రైతు కన్నా ఒక్క ఎకరానికన్నా ఇచ్చినారని అంటున్నారు. 2,000 పెన్షన్ 4,000 అన్నారు. ఒక్కల కన్నా 1000 రోజులైంది, 100 రోజులు అన్నారు, 1000 రోజులు కావాల్సి వస్తుంది. 3 నెలలు అన్నారు, 30 నెలలు దాటేది. ఒక్కల కన్నా 4,000 పెన్షన్ వస్తుందా? వికలాంగులకు 6,000 అన్నారు, ఒక్కల కన్నా పాపం వాళ్ళకి 6,000 పెన్షన్ వస్తుందా? ఇవాళ చాలా దురదృష్టకరం. దేశంలో ఎక్కడ లేని రైతు బంధుతో పాటు ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావద్దని చెప్పేసి రైతు బీమా పెడితే 15 రోజులు పెద్ద గర్మ కాకముందే రూపాయి లంచం లేకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేది. ఇవాళ 440 కోట్లు కట్టాలి. దానికి ఆగస్టు మాసంలో కట్టాలి, పోయిన ఆగస్టు మాసంలో కట్టలే. మొత్తం ఈ మంచిర్యాల నియోజకవర్గము, దండిపేట మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం మొత్తం 6,700 మంది రైతులకు ఇలా చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు రాలేదు. ఎందుకు కట్టలే? ఎగిరిపోయింది కదా. మీరు కొత్తగా ఇవ్వలేదు, కొత్తగా 2,000 అదనంగా ఇవ్వలేదు, కొత్తగా మన ఆడపడుచులకు ఇస్తాను 2,500 ఇవ్వలేదు. లేదు, పెళ్ళైతే 1,00,000నేనా ఇచ్చేది? తులం బంగారం ఇస్తాం. సిగ్గుండాలి ఆ చెక్కులు ఇచ్చేటప్పుడు ఆ నాయకులకు, ఆ ఎమ్మెల్యేలకు. తులం బంగారం ఇస్తేనే ఇవ్వండి. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చేటట్టుంటే చెప్పండి స్టేజ్ మీద, ఇది కేసీఆర్ గారు ఇచ్చిన పథకమే, ఇంకా మేము ఏం చేయలేకపోతున్నాం. ఆ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు మీకు వాళ్ళ సొంత సన్యాసులను చెప్పుకొని ఇవ్వాలి. లేదు, మీకు కనుక దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రజలు ఇచ్చిన తీర్పు మీద మీరు అక్కడ అధికారంలోకి వచ్చారు, దానికి కనుక మీరు కట్టుబడి ఉంటే తులం బంగారం ఇస్తేనే 1,00,000 చెక్ ఇవ్వాలి. మీరు 4,000 పెన్షన్ ఇచ్చేటట్టుంటేనే మీరు ఊళ్ళలోకి రావాలి. ఆడపడుచులు 2,500 ఇచ్చేటట్టుంటేనే మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. ఇంత అధ్వానంగా ప్రతి హామీని, ప్రతి ఏదైతే మీరు వాగ్దానాలు చేసిందో అవి చేయకపోగా కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ కథమవుతుంది. రైతు బీమా
సిగ్గుండాలి. ఎక్కడన్నా రైతు చనిపోతే కాంగ్రెస్ వాళ్ళకు కనీసం అన్నం తినే అర్హత లేదు. ఇవాళ చనిపోయిన రైతుకు రావాల్సిన 5 లక్షలు కూడా రాకుండా చేసింది కదా మీకు ఓటేసిన పుణ్యానా. ఇలా పాపమని మీకు ఓటైతే ఇలా రైతులకు ప్రజలకు శాపమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మాట్లాడతారు. ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు అయితే దివాకర్రావు చేసిన పనులన్నీ నేను చేసినా చెప్పుకుంటాడు. ఇవాళ దివాకర్రావు గారు కనుక ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసుకురాకపోయి ఉంటే ఈ జిల్లాకు తాగునీరు ఎక్కడి నుంచి వచ్చేది, ఈ నియోజకవర్గానికి సాగునీరు ఎక్కడి నుంచి వచ్చేది. గూడెన్ లిఫ్ట్ తీసుకొచ్చింది దివాకర్రావు గారు. ఆ పైప్ లైన్ మొత్తం మళ్ళా రీప్లేస్మెంట్ చేసి వేసింది దివాకర్రావు గారు. వరదలు వస్తే మోటార్లు దొరుకుతున్నాయని చెప్పేసి దాని హైట్ లేపించింది దివాకర్రావు గారు. ఇవన్నీ నేను చేసినా చెప్తున్నాడు సిగ్గు లేకుండా. దమ్ముందా కాంగ్రెస్ నాయకులకు ఇదే గూడెం టెంపుల్ కాడికి పోయి ఒట్టేసి ఈ గూడెం లిఫ్ట్ కానీ ఆ పైపులు కానీ ఇది దివాకర్రావు గారు చేయలే అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను. ఇది కాదు, ఇంకా అక్కడ హాజ్పూర్ మండలంలో పర్తన్పల్లిలో మేము లిఫ్ట్ తీసుకొచ్చినాం. హరీష్ రావు గారు వచ్చి దాన్ని ఓపెన్ చేసిండు, దాన్ని క్యాన్సిల్ చేసిండు. ఇవాళ 2.5 సంవత్సరాలు అవుతుంది. అక్కడ లిఫ్ట్ అట్లనే ఉండుంటే అది అయిపోయి ఉండుంటే ఈ దండపల్లికి లక్షపేటకి అదనంగా నీరు వచ్చు కదా. అట్లా లక్షపేట మండలానికి పోయే ఏదైతే సాగునీరు ఉందో అది ఇటే అయిపో కదా. అటు హాజీపూర్ మండలం ముంచిండ్రు, ఇటు వీళ్ళకి కూడా ఇబ్బంది పెడతారు. ఇన్ని కష్టాలు పడి రైతు పంట పండిస్తే ఇక నరకం. ఎంత నరకం అంటే 43, 44, 45 హమాలీలకు పైసలు ఇవ్వాలి, లారీ వాళ్ళకు పైసలు ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్కి పైసలు ఇవ్వాలి, మళ్ళీ లోడింగ్కి పైసలు ఇవ్వాలి, మళ్ళీ ఇవన్నీ అన్లోడింగ్కి పైసలు ఇవ్వాలి, మళ్ళీ ఇవన్నిటి కోసం నెలలు తరబడాలి. వర్షం వచ్చిందంటే ప్రాణాలు పోవాలి. ఎన్ని సందర్భాలు ఇక్కడ మేము ధర్నా చేసినాం, ఎన్ని సందర్భాలు ఇక్కడ ధర్నా చేసి డిమాండ్ చేసినాం. విలేకరుల మిత్రులు అనేక సార్లు పేపర్లలో రాసిండ్రు. ఏమైనా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, మిషన్ కాకతీయ తీసుకొచ్చిండ్రు, చెరువులు మంచిగా చేసిండ్రు. ఇక వీళ్ళు ఏం చేయాలి, ఉసుక అమ్ముకోవాలి, మట్టి అమ్ముకోవాలి, గుట్టలు అమ్ముకోవాలి. అమ్ముకునే దానికే వీళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చినట్టు కనిపిస్తారు. ఇది కాక ఇంకో స్కామ్. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి సెంటర్లో ఫేక్ ట్రక్షింగ్. అక్కడ పండలేదు, సంచులు లేవు, పంపించింది లేదు. కనీసం సెంటర్కి 2-3 రైతుల పేరు మీద 5 లక్షలు 6 లక్షలు డిపాజిట్ అయినారు. ఇదంత అన్యాయం. ఇది అధికారులను హెచ్చరిస్తున్నా, పదే మీకు చెప్తా అంటే మీకు అర్థమైతే లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు ఇబ్బందులు తప్పవు. ఇవన్నీ బయటికి తీస్తాము, ఆడిట్ చేపిస్తాము. ఆ రైతుకు ఎంతో పొలం ఉంది, ఆయన పేరు మీద ఎంత వడ్లు తీసుకున్నారు, ఎందుకు 5 లక్షలు అదనంగా ఆయన అకౌంట్లో పడ్డాయి, వచ్చిన అకౌంట్ల పైసలు ఎటు తరలించిన అవన్నీ కూడా బయటకు తీయాల్సి వస్తుంది. ఇంద్ర బిల్లు కూడా అటు 50,000 లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటారు. అది సరిపోక ఏం చేస్తారు కాంగ్రెస్ నాయకులు, దాని కాంట్రాక్ట్ తీసుకొని గోడల మీద స్లాబ్ పోతారు. పిల్లలు అయితే మళ్ళీ వాళ్ళకి పైసలు మిగిలాయని చెప్పేసి ప్రజల్ని అమాయకుని వేసి డైరెక్ట్ గోడల మీద కూడా స్లాబ్ లేపుతారు. ఆ హౌసింగ్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, పిల్లలు లేకుండా గోడల మీద ఇటుకల మీద కనుక స్లాబ్ వేస్తే రూల్స్కి వ్యతిరేకము. ఆ విధంగా కనుక మీరు పైసలు చెల్లిస్తే రేపు మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మేము వచ్చిన తర్వాత కూడా కొత్తగా పిల్లలు ఉంటాయి అక్కడ. అప్పుడు వెరిఫై చేసి ఏ అధికారి అయితే దానికి బిల్లు ఇచ్చిండ్రో ఆయన సొంత డబ్బుల నుంచి ఆయన జేబులోకి వెళ్ళి ఆ పైసలు మళ్ళా కట్టి అవసరం బాధ్యత కూడా మా మీకు ఉంది. హెచ్చరిస్తున్నాను. గోడల మీద కనుక స్లాబ్ వేసి మీరు కనుక పైసలు చెల్లించి ఎమ్మెల్యేకు లేదా కాంగ్రెస్ నాయకులు జేబులు నింపే ప్రయత్నం మీరు చేస్తే మీకు భవిష్యత్తులో ఇబ్బంది తప్పది. అదేవిధంగా చెప్తున్నా, ఇప్పటికే కొంతమందికి పైసలు పడ్డాయి, బస్తా లేవు, ట్రక్కు లేవు, పండియలేదు, కేవలం నకిలీ ట్రక్ షీట్లు. ఇక మక్కలైతే ఇక అదేదో పెద్ద కుంభకోణం మక్కలలో అయితే ఆ పైసలు వల్లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ మీ అందరికీ చెప్తున్నాము, భవిష్యత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకుల జేబుల కోసము వాళ్ళ పైసల కోసం కనుక మీరు లొంగిపోతే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరు ఆ దేవుడు కూడా కాపాడలేడు. రెడ్ హ్యాండెడ్గా మీరు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాలతో సహా డ్రగ్ షీట్లతో సహా మా దగ్గర తీసుకొని పెట్టుకుంటున్నాము, చెప్తున్నాము. మీడియా మిత్రులు రాస్తున్నా, పేపర్లలో వస్తున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా ఉండలేదు. దీనికి ఖచ్చితంగా వడ్డీతో సహా మీకు మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.